ఇవాళ తారాగిరి యుద్ధ నౌకను కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేయనున్నారు. విశాఖలో ఉదయం 10 గంటలకు తారాగిరిని భారత నౌకాదళంలోకి అధికారికంగా చేర్చనున్నారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మస్గాన్ డాక్ షిప్ కు బిల్డర్స్ ఈ నౌక నిర్మించారు. ఈ నౌక సామర్థ్యం 6,670 టన్నుల బరువున్న బ్రహ్మోస్ క్షిపణిని మోసుకువెళ్తుంది. ఇవాటి నుంచి విశాఖ నేవీ వేదికగా తారాగిరిని సేవలు అందించనుంది. ఇవాళ తారాగిరి యుద్ధ నౌకను కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేయనున్నారు. విశాఖలో ఉదయం 10 గంటలకు తారాగిరిని భారత నౌకాదళంలోకి అధికారికంగా చేర్చనున్నారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ ఈ నౌకను నిర్మించారు. ఈ నౌక సామర్థ్యం 6,670 టన్నుల బరువున్న బ్రహ్మోస్ క్షిపణిని మోసుకువెళ్తుంది. ఇవాటి నుంచి విశాఖ నేవీ వేదికగా తారాగిరి సేవలు అందించనుంది. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి అందిస్తారు. అనురాధ, చెప్పండి. అక్షణ, ఈ రోజు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖపట్నం వస్తున్నారు. విశాఖపట్నం పర్యటనలో భాగంగా ఆయన మొదట ఉదయం 10:30కి విశాఖ చేరుకుంటారు. విశాఖ చేరుకున్న తర్వాత నేవల్ మనకి సంబంధించిన అధికారులను కలిసి ఐఎన్ఎస్ డ్రాగాకు వెళ్తారు. ముఖ్యంగా ఈయన పర్యటన మొత్తం చూసుకుంటే గనక ఈ రోజు విశాఖపట్నంలో యుద్ధ నౌక ప్రారంభోత్సవానికి ఆయన ప్రస్తుతం వస్తున్నారు. తారాగిరి యుద్ధ నౌక అనేది ఈ రోజు ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం నేవీ అధికారులు అయితే ఇది పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో ఇక్కడ విశాఖలో అది షిప్ యార్డ్ లో నిర్మాణం జరిగింది. ఆ యుద్ధ నౌకది ఇది బ్రహ్మోస్ క్షిపణి లాంటి వాటిని కూడా తీసుకుని వెళ్ళగలిగే సామర్థ్యం కలిగిన యుద్ధ నౌక. అందుకోసం ఆ యుద్ధ నౌక విశాఖ వేదికగా విశాఖ నేవీలో సేవలు అందించేదానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే జరిగాయి. ఈ రోజు ఉదయం 10:30కి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేయనున్నారు యుద్ధ నౌకని. ఈ రోజు నుంచి కూడా అది పూర్తి స్థాయిలో నేవీలో తన విధుల్ని నిర్వహిస్తూ నేవీకి సేవలు అయితే అందిస్తూ ఉంటుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. రక్షణ శాఖ మంత్రి వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. నిన్నే ఆయన కాన్వాయ్ ట్రయల్ రన్ కూడా వేశారు. అయితే దీనికి సంబంధించి నేవల్ డాక్ యార్డ్ కి ఆయన వెళ్ళనున్నారు. ఉదయం 10:30కి అక్కడికి వెళ్లి 11:45 గంటలకి ఈ యుద్ధ నౌకని తారాగిరిని ఆయన జాతికి అంకితం చేస్తారు. నేవల్ డాక్ యార్డ్ లో పూర్తి దేశీయ పరిజ్ఞానంతో ఈ నౌక అన్నది ఇక్కడ నిర్మాణం చేసుకుంది. పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో ఉండడంతో పాటు అత్యంత ఆధునిక టెక్నాలజీని యుద్ధ నౌకలో వాడారు. ఇది పూర్తి స్థాయిలో నేవీకి అందుబాటులోకి వస్తే కనుక మరిన్ని సేవలు అయితే అందించే అవకాశం అయితే మాత్రం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. నావికాదళ అధికారులు కూడా ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. నావికాదళ అధికారులతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు ఉదయం ఐఎన్ఎస్ డ్రాగాకు వెళ్ళిన తర్వాత షిప్ యార్డ్ కి వెళ్లి నౌకని ఆయన పూర్తి స్థాయిలో జాతికి అంకితం చేస్తారు. అందుకోసం ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. అయితే అనురాధ, మీరు చెప్తున్నారు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది, అలాగే ఆధునిక టెక్నాలజీని కూడా అందిపుచ్చుకుని తారాగిరి యుద్ధ నౌక రెడీ అయింది, విశాఖ నేవీ కేంద్రంగా ఇది పనిచేయబోతోందని. అయితే మనం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చూస్తున్నాం, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడొక దగ్గర ఉద్రిక్తతలు చూస్తూనే ఉన్నాం. ఈ ఉద్రిక్తతల యుద్ధ నేపథ్యంలో ఇది మనకి పూర్తి స్థాయిలో అత్యంత అనుకూలంగా ఉండే ఒక యుద్ధ నౌక అనుకోవచ్చా? అంటే దానికి దీనికి సంబంధం ఉందని చెప్పలేము. ఎందుకనంటే ఇది నేవీ గస్తీకి సంబంధించిన యుద్ధ నౌక. ప్రస్తుతం ఇంకా దీని యొక్క సేవలు ఏ విధంగా వాడుకుంటారు అన్నది ఇంకా పూర్తి స్థాయిలో అది అందుబాటులోకి రాలేదు. అయితే ప్రస్తుతానికి ఇక్కడ విశాఖ షిప్ యార్డ్ లో ఇక్కడ జరుగుతున్న ఈ నౌకల నిర్మాణం దాదాపుగా ఒక 3-4 నౌకల్ని నిర్మాణం చేస్తున్నారు. అది నేవీ పటిష్టతకి పూర్తి స్థాయిలో మన దేశ భద్రతకి అలాగే మన రక్షణ రంగ శాఖకు సంబంధించిన నావికాదళ అధికారులకు సంబంధించిన టెక్నాలజీ వినియోగం కానీ లేకపోతే ఇక్కడ మన తీర ప్రాంతాల్లో గస్తీకి సంబంధించిన అంశాలకు కానీ సంబంధించి యుద్ధ నౌకను వాడే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం అక్కడ పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల్లో ఏవైతే అంటే యుద్ధానికి అంటే వార్ దీనికి సంబంధించిన విషయాలు అయితే మాత్రం కాదు. ఇది రెగ్యులర్ గా నేవీ తన పరిస్థితి కోసం
ఏవైతే మనకి రక్షణ రంగ శాఖకు సంబంధించి అప్డేట్స్ చేసుకుంటూ ఉంటుందో అందులో భాగంగా నిర్మించిన నౌక మాత్రమే ఇది. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయి వివరాలని మరి కాసేపట్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వివరిస్తారు. ఆయన వచ్చిన తర్వాత ఇది జాతికి అంకితం చేసే సమయంలో దాని పరిస్థితి ఏంటి, ఏ విధంగా దాన్ని నేవీ వినియోగించుకోబోతుంది, అది మన రక్షణ శాఖకి ఏ రకంగా సేవలను అందించబోతుంది అనేది పూర్తి వివరాలు అయితే తెలియజేస్తారు. ప్రస్తుతానికైతే మాత్రం మరి కాసేపట్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖ చేరుకుంటారు. విశాఖ చేరుకున్న అనంతరం ఆయన షిప్ యార్డ్ కి వెళ్లి అక్కడ నౌక ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అయితే అనురాధ, దేనికన్నా సరే ఇలా యుద్ధ నౌకలు కావచ్చు, లేకపోతే రక్షణ రంగానికి సంబంధించి అటు అంటే మిరేజ్ హెలికాప్టర్స్ విషయంలో కావచ్చు, అంటే వైమానిక రంగంలో కానీ లేకపోతే ఇలా నేవీలో కానీ పేర్లు పెట్టడం వెనక ఎప్పుడు ఒక ఆసక్తికరమైన కథనాలు ఉంటూ ఉంటాయి. ఇప్పుడు మరి తారాగిరి అని దీనికి పేరు పెట్టడం వెనక ఏమైనా కథ ఉందనుకోవచ్చా? అంటే దేశీయ పరిజ్ఞానంలో నిర్మాణమైన నౌకలకు కానీ లేకపోతే ఇక్కడ పూర్తి స్థాయిలో మన టెక్నాలజీని వినియోగించుకొని నేవీలోకి తీసుకుంటున్న యుద్ధ పరికరాలకు కానీ మన భారతీయ సంస్కృతికి సంబంధించిన మన దేశ చరిత్రకి సంబంధించిన అంశాలని పరిగణలోకి తీసుకొని పెడతారు. అయితే దీనికి ప్రస్తుతం తారాగిరి అని పెట్టిన దానికి కారణం కూడా అత్యంత పెద్ద వెపన్స్ ని ఇది మోసుకెళ్లగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంది కాబట్టి, అంటే ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉన్న నేపథ్యంలో తారాగిరి అన్నది పెట్టారు. అంటే కొండంత అండ ఇది నేవీకి అన్న విషయాన్ని చెప్పే ఒక సూచిక కావచ్చు. అయితే ఇంకా పూర్తి స్థాయిలో దాని యొక్క పరిజ్ఞానం ఎంత టెక్నాలజీ దాంట్లో వినియోగించారు, ఎంత సామర్థ్యం ఉంది అన్నది కూడా నేవీ అధికారులు అయితే మాత్రం రిలీజ్ చేయాల్సి ఉంది. అంటే భద్రతా చర్యల కోసం పూర్తి స్థాయిలో వివరాలు అయితే వెల్లడించారు. ఇప్పుడు జాతికి అంకితం చేసిన తర్వాత దాని వివరాలను అయితే వెల్లడిస్తారు. ఈ పేర్ల వెనుక ఉన్న కారణం అయితే మాత్రం అదే మన భారతీయ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం అలాగే మన రక్షణ రంగం యొక్క పటిష్టతని తెలిపేలాగా ఈ పేర్లు అనేవి మన దగ్గర ఏదైతే యుద్ధ నౌకలు కానీ హెలికాప్టర్లు కానీ ఇవన్నీ ఉంటాయో ఇక్కడ నిర్మాణం చేసుకున్న వాటికి ఆ రకమైన పేర్లు పెడతారు. దాని ద్వారా ఆ సేవల్ని మనం విస్తరించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆ విధంగానే ఈ యుద్ధ నౌకకు కూడా తారాగిరి అనే పేరుని వాళ్ళు పెట్టినట్లుగా మనకి తెలుస్తా ఉంది. రైట్ అనురాధ, థ్యాంక్ యూ సో మచ్.